వెల్కమ్ టు నీట్ జువాలజీ ట్యుటోరియల్స్ బై రేవతి. ఈ వీడియోలో మనం నీట్లో కవర్ అయ్యేటువంటి టాపిక్స్ అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి టాపిక్స్ ఏంటో చూద్దాము. నీట్ సిలబస్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఇది 2024 ఎనాలిసిస్ని ప్లేస్ చేసుకొని చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జువాలజీ. ఇక్కడ మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకుంటుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యానిమల్ కింగ్డమ్. ఈ యానిమల్ కింగ్డమ్ చాప్టర్ నుంచి 2024లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సెకండ్ చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. ఈ చాప్టర్ నుంచి కూడాను 4 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి బయోమాలిక్యూల్స్. ఈ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఫిజియాలజీ. ఈ హ్యూమన్ ఫిజియాలజీలో 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 6 సబ్ టాపిక్స్ నుంచి ఒక్కదాని నుంచి 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అదేంటి అంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఈ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మూమెంట్ అండ్ లోకోమోషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో టోటల్గా ఈ టాపిక్ హ్యూమన్ ఫిజియాలజీ అనే టాపిక్లో 6 సబ్ టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ నుంచి టోటల్గా 12 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ బయోమాలిక్యూల్స్ నుంచి 5 క్వశ్చన్స్, స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ నుంచి 4 క్వశ్చన్స్, యానిమల్ కింగ్డమ్ నుంచి 4 క్వశ్చన్స్. టోటల్ ఈ టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అంటే 50% ఆఫ్ ద పేపర్ మనకి ఈ టాపిక్స్ నుంచి కవర్ అయిందనమాట. దీనిలో హ్యూమన్ ఫిజియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ నీట్కి. అలాగే ఒక యానిమల్ కింగ్డమ్ టాపిక్ నేర్చుకుంటే మనం 4 క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అనేది దీంట్లో టిష్యూస్, అర్త్వామ్ టైప్ స్టడీ, అలాగే కాక్రోచ్ టైప్ స్టడీ అంతా డిలీట్ చేసేసి ఓన్లీ ఫ్రాగ్ని మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనం ఈ ఫ్రాగ్
ఎనాటమీ ఒక్కటి ప్రాపర్గా నేర్చుకుంటే ఇక్కడ నుంచి మనం 4 క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద వెయిటేజ్. అంటే ఫస్ట్ ఇయర్లో ఏం సిలబస్ కవర్ చేస్తామో దానికి ఆ కాన్సెప్ట్స్ నుంచి 2024 నీట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది దిస్ ఈజ్ ద వెయిటేజ్. నెక్స్ట్ వీడియో మనం బేసిక్స్ ఆఫ్ బయాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.